పోతున్న రామజీలక జర మంచకాడి కచ్చిపోయే ప్రేమలక ఒక నిమిషంలో ఇద్దరిది చరో ప్రపంచంగా ఇద్దరిది చరో ప్రయాణంగా ఇద్దరి ఊపిరి విడిపోయే మెల్లగా మెల్లగా. వంశీ చేయి పట్టుకుంటున్నావు. ఏంది వంశీ, ఏం మాట్లాడతలేవేంది వంశీ? ఏమైంది వంశీ? చెప్పు వంశీ, మాట్లాడు వంశీ. అసలు నువ్వేమదివే? వంశీ అసలు ఎవరిది? నేను చెప్పలేదు వర్షిని నన్ను ఒక అమ్మాయి లవ్ చేస్తుందని. అదే ఇది. ఓహో అది ఇదేనా? ఏంది వంశీ, నేనే నిన్ను లవ్ చేసినా, నువ్వు నన్ను లవ్ చేయలేదా? ఏంది నేను నిన్ను లవ్ చేసుడా? అసలు నీలాంటి స్వార్థ మనిషిని లవ్ చేస్తా అనుకున్నావా? నేనంత పిచ్చోని అనుకున్నావా మోసపోవడానికి? వంశీ మరి మనం ఎన్ని రోజులు కలిసి తిరిగింది? టైం పాస్, జస్ట్ టైం పాస్. అయినా నువ్వు నన్ను చూసి లవ్ చేయలేవే, నా ఆస్తిని చూసి లవ్ చేసినావు. లేదు వంశీ, నేను ఫస్ట్ ఆస్తి కోసమే లవ్ చేసిన, కానీ తర్వాత నాకు తెలియకుండానే నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నా వంశీ. ఇక ఆపుతావా నీ నాటకాలు? పా వంశీ, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉంటే ఇది వదిలేటట్టు లేదు. ప్లీజ్ వంశీ, నన్ను అర్థం చేసుకో వంశీ, ప్లీజ్ వంశీ. ఎందుకు 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 నీకి మొండితనం ప్రేమ? నాకు దూరం అవ్వడమే గెలవడమా? నీ పంతం నీదేనంటావే, నా సొంతం అయ్యేదారున్న కనబడదంటావే.
ఉంచకు ఆగలేవు నాలో కన్నీళ్ళు సాగలేవు నా పాదాలు నువ్వే లేకుంటే నా జతై రాకుంటే కలనైనా ఇలనైనా నీవే ఊసుల్లో ప్రాణమైనా పంచుతాలే నీ ప్రేమలో చివరి క్షణం వరకు నువ్వే నా చిరునామా మరువకు మరువకు నన్నిలా వదలకు ఊపిరే నీవులే చంపకు విడువకు విడువకు నన్నిలా వదలకు శూన్యమైపోవులే నా ఎదే రాధిక రాధిక ఏమైందిరా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోలేదా? పోలేదు మమ్మీ. అగో పోతా అంటే కదనే. అమ్మా ప్లీజ్ నన్ను ఇప్పుడు ఏం అడగకే. అగో ఏమైందిరా ఒంట్లో ఇట్లా బాగాలేదా? అబ్బా మమ్మీ ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. రత్నం రత్నం ఉన్నావానే? ఏమండి రత్నం ఏమండి రత్నం ఏమండి ఏహే ఆపే ఏమండి ఏమండి ఊకదే పన్నా. మరి ఏమండి ఏమండి అనకపోతే ఎవర్రా నల్లా అబ్బో అద్దే నువ్వు అన్నా అంటావు. అయినా నేను నీతో మాట్లాడా ఎందుకే మౌనవ్రతం గిట్ట పడతానవేంది? అది కాదు నేను నీ మీద అలిగిన అగో ఎందుకే? గిన్ని రోజులు నన్ను నిలిచిపెట్టి దేశం పోయినందుకు. అగో నేను ఇక్కడ ఏం పని చేస్తలేను నువ్వే పంపినావు కదనే. అయితే మాత్రం గిన్ని రోజు పోతావా దేశం? అగో నువ్వే అంటే కదనే పోయేటప్పుడు 5 ఏళ్ళ దగ్గర రాకు. మరి చెప్పకుండా చేయకుండా 4 ఏళ్ళకే వచ్చినావు. ఆడవాళ్ళ మండి మేము. ఓహో ఇదా ముచ్చట. పోయి అంత సంవత్సరం ఉండి రావన్నా మరి. ఎందుకు పనికి మాలిన నాకు అర్థం కాదు. ఎందుకు ఉత్తవ విమానం టికెట్లకు పైసలు బొక్క. దేవుడా సరేగా నీ విషయాలేదే. ఆ చక్క ఇంటికాడ ఉంటాం మందిలో పొంట తిరుగుడేనా. ఓహో బయటకు పోయిందా? మరి మన గుమస్తేడే? అప్పటి నుంచి చూస్తున్నా ఇంకా అత్తలేడు. మరి నేను ఈయనే ముచ్చట పెట్టుకుంటున్నా. ఏ ఈడెందుకని ఇంట్లో ముచ్చట్లు పెట్టుకుందాం దా. అగో చిన్నగానికి ఏమైంది? ఎందుకు ఏడుతాడు? చిన్న ఏమైందిరా? ఎందుకు ఏడుతాను? చెప్పురా చిన్న, డబ్బులు ఏమన్నా అవసరం పడ్డాయారా? అదేం లేదు. మరి ఎందుకు ఏడుతున్నారా చిన్న? చెప్పురా. అదేం లేదని చెప్పినా కదా. అయ్యో బిడ్డ నీకేమైందిరా? గిట్ల ఏడితే నేను తట్టుకోలేకపోతున్నారా?
వంశీ ఉన్నాడా ఆంటీ? ఉన్నాడమ్మా, ఎందుకు? ఒక్కసారి పిలవండి ఆంటీ. వంశీ, నాన్న వంశీ. ఆ మమ్మీ వస్తున్నా. ఇదేంది డైరెక్ట్ ఇంటికి వచ్చింది? వంశీ, ఎవర్రా ఈ అమ్మాయి? ఆంటీ, వంశీ నేను ప్రేమించుకున్నాం. వంశీ, ఏంట్రా ఇదే? ఆ అమ్మాయి చెప్పేది నిజమేనా? చెప్పురా, అడుగుతుంది నిన్నే. అదేం లేదమ్మా, అసలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. లవ్ ఎత్తున్నా నా వెంటనే పడుతుంది. అద్దాన్ని ఎంత చెప్పినా వింటలేదు. ఎందుకు వంశీ అబద్ధాలు ఆడుతున్నావు? ఎందుకు ఎత్తున్నావు వంశీ? ఇదిగో అమ్మాయి, ఎవరు నువ్వు? మా వాడి వెనక ఎందుకు పడుతున్నావు? లేదంటీ, మేమిద్దరం ప్రేమించుకున్నాం. తను కూడా నన్ను ప్రేమించిండు. కానీ ఇప్పుడు వేరే అమ్మాయిని చూపించి తనే నా లవర్ అంటుండు. ఏంటిరా ఇదంతా? నువ్వు ఇట్లా చేస్తే మన ఇంటి పరువేం కావాలి? అదేం లేదమ్మా, అదే అనవసరంగా వచ్చి గొడవ చేస్తుంది. ఇదిగో అమ్మాయి, వీనికి ఆల్రెడీ పెళ్లి సంబంధం చూసినాం. నువ్వు పిచ్చి పిచ్చి చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏంది వంశీ, నువ్వు ఇంత ఘోరంగా మారిపోయావు? నువ్వు ఇట్లా చేసు న్యాయమేనా? ఇదిగో అమ్మాయి, నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? బయట నడు. ప్లీజ్ వంశీ, నన్ను అర్థం చేసుకో వంశీ. నీ కాళ్ళు పట్టుకుంటా వంశీ. డబ్బున్న పోరాన్ని చూసి లగ్గం చేసుకొని సెట్ అవుతామని చూస్తాను వానే. అగో అమ్మా, పానమం చేయిందా? ఇంకా కాలే బిడ్డ. అయ్యో, సరేగా నీతో వచ్చినావమ్మా. చిన్నగాడు బాగా ఏడుస్తాడు. ఏమైందిరా అంటే చెప్తలేడు. నాకు బాగా భయమైతుంది బిడ్డ. అబ్బా, వాని బాధలు కూడా అమ్మ బాధలు అవుతున్నాయి. బిడ్డ, నువ్వైనా వచ్చి ఏమైందో కొంచెం తెలుసుకోవా? అదేం లేదమ్మా, వానికి వాళ్ళ నాన్న గుర్తొచ్చి ఏడుతాను కావచ్చు. నువ్వేం టెన్షన్ పడకు. లేదు బిడ్డ, వాడు ఎప్పుడు అట్లా ఏడవలే బిడ్డ. వాడు అట్లా ఏడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా బిడ్డ. ఇగో అమ్మ, ఏడవకు. వానికి ఏదైనా సమస్య ఉంటే నేను చూసుకుంటా కదా. అదే బిడ్డ, వాడిని మాట తప్పించి ఎవ్వరు మాట విన్నాడు. అదేదో కొంచెం వచ్చి తెలుసుకో బిడ్డ. సరే అమ్మా, తెలుసుకుంటా కానీ నువ్వేం బాధపడకు. నేను ఇంతకు ముందే వచ్చిండ్రా. మరి మందు బాటిల్ వచ్చిర్రా? పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయిన వాడు. అయ్యో అయ్యో మందు కావాలా? అయితే ఎలుకల మందు తెచ్చి తాగుతావా?
చుక్కల మంది ఎప్పుడు టేస్ట్ చేయలేదు అమ్మగారు. బుద్ధి ఉండాలి కదా నీకు. అయితే ఇప్పుడు టేస్ట్ ఎత్తలేదారా? నాకు ఒక్కనికేనా అయ్యగారు కూడా? నీకే వచ్చిండు కదా, ఎక్స్ట్రా చేసిండు అనుకో అయ్యగారికి కూడా. ఏహే నువ్వు ఆగే. సరే గాని పొలం కాడికి పోయేద్దాంపా, బాగా రోజులు అవుతాను చూడక. పొలం కాడికే బాగా తాగద్దామని చూస్తుర్రా? మేమిద్దరం దాకా బాగా రోజులైతుంది అమ్మగారు, అందుకే కావచ్చు. ఏహే నువ్వు ఆగురా, అందుకు కాదే. ఎందుకు లేదని నేనే అత్తపా. సరేపా. మరి నేను? నువ్వు ఇంటికాడనే ఉండి కాపలగాయి. అబ్బా ప్లీజ్ అమ్మగారు, నేను కూడా వస్తా. నువ్వెందుకు రప్పాన కమలా పుడకలేక? మనం పోదాం పని. వంశీ, నీకు ముందే చెప్పినా కదా అమ్మాయిని కట్ చేసుకోమని. కట్ చేస్తున్న వర్షిని, కానీ అదే నన్ను వదులుతలేదు. అది నిన్ను వదిలేకుంటే నేను నిన్ను వదిలేయాల్సి వస్తుంది. వర్షిని, నువ్వు ఇలాంటి ఎదవ కథలు పడుతున్నావు మా నాన్న తెలిసిందనుకో, ఇక మన లగ్గం గంతే సంగతులు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అబ్బో అలా జరగడానికి వీల్లేదు వర్షిని. ఏం చేద్దామంటావు మరి? నువ్వు ఇట్లా చేస్తే గడ్డే జరుగుతుంది. నీకు ఎవరుందని తెలిసినాక కూడా నేను నిన్నే లవ్ చేసిన. అలాగా? అసలు తప్పుడు నువ్వు ఎట్లుండాలి చెప్పు? ఎట్లుండేది వర్షిని? మంచిగా ఉన్నా కదా, మంచి డ్రెస్ వేసుకున్నా కదా. దీన్ని ఏమన్నది, సన్నాస దరిద్రుడా? ఇవే జోకులు ఆపు. సరే కానీ వంశీ, రోజు ఇంటికాడ ఏం చేస్తున్నావు? రోజు నేనేం చేస్తున్నా వర్షిని? తినుడు తీరుడు గంతే. మీ బతుకులు చెడా. నువ్వు రోజు గల్లా తినుకుంటా తిరుగుతా అంటే నీ ఆస్తి మరి మిగులుతుంది అనుకుంటున్నావా? మరి ఇప్పుడు నేను ఏం చేయాలా వర్షిని? పని చేయాలి. ఏంది నేను పని చేయాలా? అంతేగా అంతేగా. మరి నేను చేస్తా అనుకుంటున్నావా? మరి నాతో అవుతుందా వర్షిని? తినుడు అయితే లేదా? తాగుడు కూడా అవుతుంది కానీ. ఏందా తమాషా? మరి గవి అయినప్పుడు పనిచేసుడు కూడా కావాలి. సరే వర్షిని, మెల్లిగా ట్రై చేస్తా. నువ్వు ట్రై చేయలేదనుకో, నేను ఇంకో పెళ్ళికి ట్రై చేస్తా. అత్తున్న పోతున్న రామజీలక జర మంచకాడి కచ్చిపోయే ప్రేమలక. అత్తున్న పోతున్న రామజీలక జర మంచకాడి కచ్చిపోయే ప్రేమలక. రాను రాను నేను రాను రామశిలక, నాకు రానీకి వీలు కాదు ప్రేమ మూలక. రాను రాను నేను రాను రామశిలక, నాకు రానీకి వీలు కాదు ప్రేమ మూలక. కందిశల్ల నేనున్న రామజీలక జర కలిసన్న పోరాది ప్రేమ మూలక. ఉంటే మాటలేలను ఈ రామచిలక, నా కుంప ముచ్చమాకేమో ప్రేమ మూలక. కలవనన్న గలవరాది రామజీలక జర కలిసన్న పోరాది ప్రేమ మూలక. కలువ నేను పోతున్న రామచిలక, నిన్ను కలవనీకి వీలు కాదు ప్రేమ మూలక. మాసాలు తీయని మన పొలం అయితే చూసిపోదాంపా. పానాడు నువ్వే లేని పోని పాటలు మోపేసినాడు. రాధిక, నేను ఈ మార్కెట్ దాకా పోయేస్తా అన్నా నేను, సరేనా? సరే మమ్మీ.
బ్రతకలేను రాధిక. నువ్వు తప్ప నాకు ఎవరున్నారే? నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించానే. నీతో గడిపిన క్షణాలు మర్చిపోలేకపోతున్నా రాధిక. నువ్వు లేని ఈ బ్రతుకు నాకు వద్దే. వచ్చే జన్మలోనైనా నువ్వు నా తోడు రా రాధిక. హాయ్ ఫ్రెండ్స్ రాధిక సిరీస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఫ్రెండ్స్ వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి, ఎందుకంటే షూటింగ్ 4 రోజులు అవుతుంది, ఎడిటింగ్ 3 రోజులు అవుతుంది, అందుకే లేట్ అవుతున్నాయి. కొంచెం ఏం అనుకోకూడదు ఫ్రెండ్స్. ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ 45,000 వరకే ఉన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు కూడా వీడియో ముందరికి వచ్చి నేను అడగలేదు, ఇవరకే బాగా వెనకబడిపోయినా. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం అర్థం చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు కొంచెం నాకు సపోర్ట్ చేసిరనుకో, సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టిరనుకో, కొంచెం బూస్ట్ వస్తుంది, నాకు కొంచెం ముందుకు పోగలుగుతా. ఈ రాధిక ఎపిసోడ్స్ అయితే ఇంకొకటో రెండో ఉంటుంది అంతే. ఇక దాని తర్వాత ఒక మంచి సిరీస్ మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా తీస్తా. దానికోసం మీరైతే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇంతకన్నా ఎక్కువ వీడియో ముందర ఎప్పుడు మాట్లాడలే, ఫస్ట్ టైం ఇట్లా మాట్లాడు. కాకపోతే ఏంటంటే ఇక చెప్పాలనిపించింది చెప్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్ను వదలా